ఏవండోయ్ శ్రీవారు. ఎపిసోడ్ 46. భువన్ కూడా పోలీసు జీపెక్కి గవర్నమెంట్ హాస్పిటల్కి బయలుదేరారు. అంబులెన్స్లో ఉన్న అర్జున్ శివ చెయ్యిని గట్టిగా పట్టుకొని బిచ్చగాడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఆ రోజు గుడిలో బిచ్చగాడు చూపించినవరినో కాదు, శివనే. శివకి ప్రాణగండమందని బిచ్చగాడు పదే పదే హెచ్చరించాడు. అర్జున్ అందుకే అర్జున్ అతని మాటలు కొట్టివేయడం ఇష్టంలేక శివని వదిలి కనీసం పల్లవితో హనీమూన్ కూడా వెళ్లలేదు. ప్రపంచంలో అందరికన్నా ఎవరూ ఎక్కువ నీకు అని అంటే అర్జున్ చెప్పే మొదటి పేరు శివ. ఎందుకంటే ప్రతి కష్టంలోనో సంతోషంలోనో బాధలోనో అర్జున్కి తోడుంది శివనే. పల్లవి దూరంగా వెళ్ళినా కూడా అర్జున్ ఇంతలా బాధపడలేదు కాని శివాకి ఏమన్నా అవుతుంది అని అనుకోగానే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. శివకి ఆక్సిజన్ మాస్క్ పెట్టినా కూడా గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉన్నారు. అప్పటికే బ్లడ్ లాస్ ఎక్కువ అవ్వడంతో శివాకి స్పృహ తప్పుతూ ఉంటే అర్జున్ చెయ్యిని గట్టిగా పట్టుకొని, బా ఏడవకు, నీవల్లే నా లైఫ్ ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉంది. నిజంగా ఇంత మంచి ఫ్యామిలీ నీవల్లే దక్కింది నాకు. నువ్వే కనుక నాకు పరిచయం కాకుంటే అంత మంచి భార్య బుజ్జి కొడుకు తండ్రిలా చూసుకునే మాం. ఇప్పుడు అమ్మానాన్నలు అలాగే చెల్లెలు అత్తమామ భువన్ ఇలా పెద్ద ఫ్యామిలీ నాకు దొరికేది కాదు. నేను చాలా హ్యాపీగా ఉన్నానురా. ఇప్పుడు నాకు ఏదైనా అయినా కూడా నేను పెద్దగా బాధపడను, ఎందుకంటే నువ్వే నాకు తోడుగా లేకపోతే నేను అందరూ అన్న మాటలకి ఎప్పుడో సూసైడ్ చేసుకునేవాణ్ణి. కాని నీ పరిచయం నాలో ధైర్యాన్ని నింపిందిరా. నన్ను ఎవరైనా ఏమన్నా అంటే వల్లనుంచి ఇంతవరకు నువ్వు కాపాడుతూనే వచ్చావు. ఇప్పుడు నా వంతు నేను నిన్ను కాపాడను. ఒక్కటే చిన్న బాధరా, పాపం శివాని బుడ్డిగాడు, వాళ్లకి నేనంటే చాలా ఇష్టం, వాళ్లని జాగ్రత్తగా చూసుకో అని చిన్నగా నవ్వుతూ, బావ నొప్పిగా ఉందిరా అంటూ కళ్ళు మూశాడు శివు. అర్జున్ శివు చెప్పే మాటలు వింటూ ఏడుస్తూ, శివు కళ్ళు ముయ్యగానే, శివ శివ లేరా, కళ్ళు తెరిచి చూడు, నువ్వు ఇలా పనుకోకూడదురా, లేరా అని శివు మొహంపై చేతితో కొడుతూ లేపుతున్నాడు అర్జున్. అంతలో హాస్పిటల్ కూడా రావడంతో ఫాస్ట్గా శివుని హాస్పిటల్లోకి తీసుకెళ్లారు. పల్లవికి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, అయినా తనని తాను తమాయించుకుంటుంది. అర్జున్ అయితే శివు చెప్పిన చివరి మాటని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నొప్పిగా ఉంది బావన్న శివు మాట గుర్తుకు రాగానే అర్జున్కి ప్రాణం పోయినట్టు అనిపించింది. నిజంగా శివ అస్సలు నొప్పికి తట్టుకోలేడు, అది అర్జున్కి తెలుసు. అర్జున్ శివ హాస్టల్లో ఉన్నప్పుడు శివ ఒకరోజు కూరగాయలు కట్ చేస్తూ ఉంటే శివ చెయ్యి కట్టయింది. ఆ నొప్పిని కూడా తట్టుకోలేక చిన్నపిల్లాడిలా ఏడిచాడు శివ. ఆ రోజు అర్జున్ శివ వేలికి కట్టుకట్టి అర్జున్ వంట చేసి శివకి తినిపించాడు. చిన్న కత్తి గాయానికి తట్టుకునేవారు, అంత పెద్ద కత్తి కడుపులో దిగగానే వారికి ఎంత నొప్పిగా ఉందో అని తలుచుకోగానే అర్జున్కి విపరీతమైన కోపం, బాధ, ఏడుపు ఒకేసారి వస్తున్నాయి. అర్జున్ మనసులోనే, నిన్ను నా వెంట రావద్దు అని చెప్పాను కదరా, ఇన్ని రోజులు నీ వెంట ఉండి నిన్ను కాపాడుకున్నాను, ఈరోజు రావద్దు అన్న ఎందుకు వచ్చావు అని మనసులోని శివ ని తిట్టుకుంటూ ఐసీయూ రూమ్ బయట చలనం లేకుండా చైల్లో కూర్చున్నాడు అర్జున్. అర్జున్ పక్కనే కూర్చున్న పల్లవి కూడా ఏడుస్తూ అర్జున్ భుజంపై వాలింది. డాక్టర్ శివని చెక్ చేసిన తర్వాత ఐసీయూ నుంచి బయటకి వచ్చి బయట కూర్చున్న అర్జునుని చూస్తూ, ఆ పేషెంట్ బంధువులు మీరేనా అని అడిగాడు. అంతవరకు ఏదో ఆలోచిస్తూ ఉన్న అర్జున్ డాక్టర్ మాటలు వినగానే, హా, మేమే, వాడికి ఏం కాలేదు కదా డాక్టర్, వాడికి నొప్పిగా ఉండట, కొంచెమేదైనా నొప్పి తగ్గడానికి మెడిసిన్ ఇవ్వండి, కట్టుకూడా తొందరగా కట్టండి, చాలా రక్తం పోతుంది, వాడు నొప్పికి అసలు తట్టుకోలేడు అని కోరుకుపోయిన గొంతుతో చెప్తుంటే డాక్టర్ అర్జున్ భుజంపై చెయ్యివేసి, చూడండి, మీరు ఈ ఫామ్పై సిగ్నేచర్ చెయ్యండి అని పక్కనే నర్స్ చేతిలో ఉన్న ఫామ్ని అర్జున్కి చూపించింది. అర్జున్ ఇది ఎందుకు అని అయోమయంగా అడుగుతుంటే, చిన్న ఫార్మాలిటీ, ఆపరేషన్ ముందు పేషెంట్కి ఏం జరిగినా హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ కాదు అని ఉంటుంది ఫామ్లో, మీరు ఏం కంగారు పడకండి, ఇది జస్ట్ ఫార్మాలిటీ, సిగ్నేచర్ చెయ్యండి అని చెప్పడంతో అర్జున్ ఏం ఆలోచించకుండా ఫాస్ట్గా సిగ్నేచర్ చేసి, డాక్టర్ దయచేసి వాడికి ఏం కాకుండా చూడండి
అని అన్నాడు అర్జున్. డాక్టర్ అర్జున్ని చూస్తూ, అతనికి బ్లడ్ ఎక్కువ లాస్ అయ్యింది. ఇప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ కావాలి. అది మా హాస్పిటల్లో ఇప్పుడు అవైలబుల్గా లేదు. వెంటనే బ్లడ్ ఎక్కించకపోతే అని డాక్టర్ మాటలు పూర్తి కాకముందే, నాది ఓ పాజిటివ్వే. ఎంత కావాలంటే అంత తీసుకొని వారిని బ్రతికించండి ప్లీజ్ అని కొంచెం గంభీరంగా అన్నారు. ఓకే, మీకు కొన్ని టెస్టులు చెయ్యాలి అని చెప్పడంతో అర్జున్ ఫాస్ట్గా ల్యాబ్ రూంలోకి వెళ్లి డాక్టర్ చెప్పిన టెస్టులన్నీ చేయించుకుని రిపోర్ట్స్ కోసం వెయిట్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత రిపోర్ట్స్ కూడా రావడంతో వెంటనే అర్జున్ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. అర్జున్ రావడంతోనే డాక్టర్ రిపోర్ట్స్ చూసి, నర్స్ ఇతని దగ్గర 2 బాటిళ్ల బ్లడ్ తీసుకోండి అని చెప్పడంతో అర్జున్ నుండి బ్లడ్ తీసుకొని శివకి ఎక్కించడం స్టార్ట్ చేశారు. అలాగే డాక్టర్ కూడా శివకి తలికిన కత్తి గాయానికి కుట్లు వేసి కాసేపటికి బయటకు వచ్చి అర్జున్తో, అతనికి బ్లడ్ ఎక్కిస్తున్నాం, ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, బట్ అతను కళ్ళు తెరిచే వరకు అతని కండిషన్ ఏంటో తెలియదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. అర్జున్ ఐసీయూ డోర్ దగ్గర నిల్చుని బెడ్పై పడుకున్న శివని చూస్తూ, శివ తొందరగా కళ్ళు తెరవరా, నువ్విలా మౌనంగా బెడ్పై పడుకొని ఉంటే నాకు ఏం తోచట్లేదారా, నువ్వు ఎప్పుడు నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉండాలి, అలా ఉంటేనే నాకు చాలా ఇష్టం అని మనసులో అనుకున్నాడు అర్జున్. అంతవరకు కుర్చీలో కూర్చుని ఏడుస్తున్న పల్లవి అర్జున్ దగ్గరికి వెళ్ళి అన్నయ్యకి ఏం కాలేదు కదా అని అర్జున్ని అడుగుతూ ఏడుస్తూ ఉంది పల్లవి. పల్లవిని చైర్లో కూర్చోబెట్టి, ఏం కాలేదు, వాళ్ళు లేస్తాడు, కాసేపే వారికి అంత నయమైపోతుంది అని పల్లవికి చెప్పడాడు అర్జున్. ఇంతలో భువన్ అంజలికి నారాయణగారికి ఫోన్ చేసి శివ్ విషయం చెప్పడంతో అంజలి, శ్రీలతగారు అంజలి స్కూటీపై హాస్పిటల్కి చేరుకున్నారు. నారాయణగారు, శ్రీనివాస్గారు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరే ఉన్నారు. వాళ్లు కూడా కార్లో భువన్ చెప్పిన హాస్పిటల్కి ఫాస్ట్గా చేరుకొని శివ్ పేరు చెప్పగానే అతను ఐసీయూ వార్డులో ఉన్నాడు అని చెప్పడంతో వెంటనే రిసెప్షనిస్ట్ చెప్పిన వైపు పరుగున వెళ్లారు. ఐసీయూ రూమ్ బయట కూర్చున్న అర్జున్ పల్లవిని చాసి అంజలి ఏడుస్తూ పల్లవి అని పిలవగానే పల్లవి అంజలిని చూసి పరుగున వెళ్లి హగ్ చేసుకుని, అన్నయ్యను వాడు కత్తితో పొడిచాడు, అన్నయ్య నొప్పిగా ఉంది. ఆట అంజలి, ఇదంతా నా వల్లనే అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంది పల్లవి. అర్జున్ గట్టిగా ఊపిరి తీసుకుని, పల్లవి అంజలి మీరు ఇక్కడ కూర్చోడి అని చెప్పి నారాయణగారిని చూస్తూ, మావయ్య రంగనాథ్ బాబాయికి కాల్ చేసి విషయం చెప్పరా, నాకు చెప్పేంత ధైర్యం లేదు అని నారాయణగారిని చూస్తూ చెప్పగానే నారాయణగారు అర్జున్ బాధ అర్థం చేసుకుని వెంటనే రంగనాథ్ గారికి కాల్ చేసి విషయం చెప్పాడు. అలాగే అర్జున్ వాళ్ల పేరెంట్స్కి కూడా కాల్ చేసి చెప్పాడు. రంగనాథ్ గారు శివానికి ఏం విషయం చెప్పకుండా, ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పదు అని బాబును తీసుకుని ఆటోలో హాస్పిటల్కి చేరుకున్నారు. ఆటోలో శివాని ఎందుకు ఏంటి అని అడిగినా కూడా రంగనాథ్ గారు కూతురు అడిగే ప్రశ్నలకు ఏడుపు వస్తున్న కూడా కష్టంగా ఆపుకుని కూతురికి విషయం ఎలా చెప్పాలో తెలియక బాధపడుతూ, అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది కదా అని చిన్నగా చెప్పాడు. ఇక తండ్రి ఏతకీ చెప్పకపోవడంతో శివాని కూడా సైలెంట్గా ఉంది. 1 గంట తర్వాత హాస్పిటల్కి చేరుకున్నారు. నారాయణగారు అప్పటికే హాస్పిటల్ బయట వాళ్లకోసం వెయిట్ చేస్తున్నాడు. వాళ్లు రాగానే రంగనాథ్ గారి చేతిలో ఉన్న శివాంశ్ని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్తుంటే శివాని చాలాసార్లు అడిగింది, ఏమైంది, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని నారాయణగారిని అడిగినా కూడా ఆయన మౌనంగా శివానికి ఏ చెప్పాలో అర్థం కాక ఐసీయూ రూమ్ వైపు తీసుకెళ్లాడు. శివాని వాళ్లు ఏం చెప్పకపోవడంతో సైలెంట్గా వాళ్ల వెనకే నడిచింది. ఐసీయూ బయట అర్జున్ పల్లవిని చూడగానే శివాని నవ్వుతూ ఫాస్ట్గా పల్లవి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకొని, పల్లవి, ఎవరే నిన్ను కిడ్నాప్ చేసింది, వాడిని నా దగ్గరికి తీసుకురా, ఫుల్ కోటింగ్ ఇస్తా, వాడికి ఎంత ధైర్యం నిన్నే కిడ్నాప్ చేస్తాడా, అయినా ఎలా కిడ్నాప్ చేశాడు, నీకేం కాలేదు కదా అని అడుగుతూ పల్లవి ఒళ్లంతా తరుముతో. పల్లవి ఒంటిపై ఏ చిన్న గాయం కనిపించకపోవడంతో, హమ్మయ్య నీకేం కాలేదు, ఇంతకీ మీరందరూ హాస్పిటల్కి ఎందుకు వచ్చారు
హా, నాకు అర్థమైంది పల్లవి. గుడ్ న్యూస్ విషయం మీ అందరికీ తెలిసిందా? ఆది ఇంట్లోనే చెప్పచ్చు కదా నాన్న. పల్లవి, నువ్వు ప్రెగ్నెంట్. నేను నీ రిపోర్ట్స్ తీసుకుని హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళాను. మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అంటూ పల్లవి బోర్జపై చెయ్యివేసి నీమురుతో నాకు బుజ్జి కోడలు రాబోతుంది అంటూ పల్లవి పక్కనే నిలుచున్న అర్జున్ చూస్తూ, అన్నయ్య కంగ్రాచ్యులేషన్స్. ఈ విషయం కాని శివాకి చెప్పామనుకో, పార్టీ ఇవ్వమని నీ జేబు మొత్తం ఖాళీ చేస్తాడు అని నవ్వుకుంటూ, ఇంతకీ శివ ఎక్కడ కనిపించట్లేదు అంటూ చుట్టూ చూస్తూ చూసింది. అప్పటివరకు ఆమె అంత సంతోషంగా మాట్లాడుతూ ఉంటే అందరికీ బాధగా అనిపించింది. ఇంకాసేపట్లో ఆ మొహంలో సంతోషముండదు అని అక్కడ ఉన్న వాళ్లందరికీ తెలుసు. పల్లవి శివానిని హగ్ చేసుకుని ఏడుస్తూ, నన్ను క్షమించు శివా, నా వల్ల ఇదంతా జరిగింది, నా వల్లే. అన్నయ్య హాస్పిటలున్నాడు అంటూ ఏడుస్తూ ఐసీయూ వైపు చూపించింది. అంతవరకు చుట్టుపక్కల గమనించని శివాని పల్లవి చూపించిన ఐసీయూ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు పల్లవి? శివ హాస్పిటలుండటం ఏంటి అని పల్లవి చూపిస్తున్న ఐసీయూ వైపు పరుగున వెళ్ళి ఐసీయూ డోర్ బయటికి లోపలికి చూసింది. అక్కడ శివ నడుము చుట్టూ కట్టు ఉంది. మొహానికి ఆక్సిజన్ మాస్కుంది. చలనం లేకుంటే పడకొని ఉండడం చూసి శివానికు ఏడుపు వస్తూ ఉంటే అర్జున్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఎందుకు? శివ అలా పడుకొని ఉన్నాడు. అంత పెద్ద కట్టయింది. ఏం జరిగింది అన్నయ్య అంటూ అర్జున్ని పట్టుకుని ఏడుస్తూ ఉంది. అర్జున్ శివాని, తనని నీమరుతో నన్ను క్షమించురా, ఇదంతా నా వల్లే. కిడ్నాప్ చేసినవాడు నన్ను పొడవడానికి వస్తుంటే శివ నన్ను పక్కకు నెట్టాడు. నాకు తగలల్సిన కత్తిపొత్తు వాడికి తగిలింది. అప్పటికి నేను వాడికి చెప్పానురా, వాడిని నా వెంట రావద్దు అయినా కూడా వినకుండా నా వెనకే వచ్చాడు. వాడికి ప్రాణం గడముందని మోనోగుడికి వెళ్ళినప్పుడే నాకు అక్కడ ఒక బిచ్చగాడు చెప్పారు అని జరిగింది మొత్తం శివానికి చెప్పి, వాడికి ఏం కాదు శివమ్మ, శివ లేస్తాడు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యింది. నువ్వు ఏడిస్తే చూడు, వాడు కూడా ఏడుస్తున్నాడు అంటూ తల్లి ఏడవడం చూసి నారాయణగారి చేతిలో ఉన్న బాబు కూడా ఏడుస్తూ ఉంటే శివాని తన కన్నీళ్లు తుడుచుకొని, లేదు నేను ఏడవను, నిన్ను ధైర్యంగా ఉంటాను అంటూ నారాయణగారి చేతిలో ఉన్న శివాంష్ని ఎత్తుకొని ఊరకు పెడుతూ, అన్నయ్య నేను పల్లవిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. పల్లవి ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు కదా. మళ్ళీ నేను పల్లవిని సరిగ్గా చూసుకోకపోతే శివలేచాక నా చెల్లిని బాగా చూసుకోలేదని నన్ను కసురుతాడు అని అనుకుంటూ రాణి నవ్వుతూ, పద పల్లవి, మనం ఇంటికెళ్దాం, నీకు డాక్టర్ కొన్ని మందులు కూడా ఇచ్చాడు, అవి వేసుకొని భోజనం చెయ్యాలి అని అంటూ పల్లవి చేతిని పట్టుకొని రంగనాథ్ గారి వైపు చూస్తూ, నాన్న మీరు కూడా పడండి, మీ హెల్త్ కూడా బాలేదు కదా, శివకి ఏం కాదు, శివాని అర్జున్ అన్నయ్య తీసుకుని వస్తారు కదా అన్నయ్య అని అర్జున్ వంక చూస్తూ, శివకి ఎవరున్నా లేకున్నా నువ్వు ఒక్కడివి ఉంటే చాలు, నువ్వు చెప్తే శివ తొందరగా లేస్తాడు అని చెప్పి, శివాని తొందరగా ఇంటికి తీసుకురా అన్నయ్య, శివ అలా ఉంటే నా ప్రాణం పోతున్నట్టుంది, నేను అలా శివ ని అస్సలు చూడలేను, నా వల్ల కాదు అని బాబుని ఎత్తుకొని ఫాస్ట్గా హాస్పిటల్ బయటకు నడిచింది. పల్లవి, అంజలి కూడా శివాని వెనకే వెళ్లారు. రంగనాథ్ గారు ఒక్కసారి ఐసీయూ డోర్ దగ్గరనుంచి శివాని చూస్తూ, శివబాబో, తొందరగా కోలుకో, నీకు ఏదైనా అయితే నా కూతురు బ్రతకదు, నేను కూడా అంటూ కన్నీళ్లు తుడుచుకుని ఆయన కూడా శివాని దగ్గరికి వెళ్ళిపోయారు. అర్జున్ శ్రీనివాస్ గారు, నారాయణ గారు శ్రీలత గారిని చూస్తూ, మీరు కూడా వెళ్ళండి, మీరు కాసేపు శివానికి ధైర్యం చెప్పండి, నేను వీరి దగ్గర ఉంటాను అని చెప్పడంతో అర్జున్ భుజం తట్టి ఒకసారి శివాని చూసి వాళ్లు కూడా శివాని దగ్గరికి వెళ్ళిపోయారు. శివాని రంగనాథ్ గారు, పల్లవి బాబు కలిసి శివాని వల్ల ఇంటికి వెళ్లారు. వాళ్ల వెనకే అంజలి, శ్రీలత, నారాయణ గారు, శ్రీనివాస్ గారు కూడా వెళ్ళి కాసేపు శివానితో మాట్లాడి ఓదార్చి శ్రీనివాస్ గారు, నారాయణ గారు, శ్రీలత గారు తమ ఇంటికి వెళ్ళిపోతే అంజలి మాత్రం నేను శివానికి తోడుగా ఇక్కడే ఉంటాను అని చెప్పింది. శివాని బాబుని అంజలికి ఇచ్చి, అంజు, నేను వంట చేశాను, పల్లవి నాన్న నువ్వు కలిసి తిని
వీడి కూడా కాస్త అన్నం తినిపించు. నేను కాసేపు ఒంటరిగా ఉంటాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి అని చెప్పి తన బెడ్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని టేబుల్ పక్కనున్న తన పెళ్లి ఫోటోని చూస్తూ మోకాళ్లపై కూర్చుని గట్టిగా ఏడవటం స్టార్ట్ చేసింది. శివానికి శివ అన్న మాటలు గుర్తొచ్చాయి. తన తల్లిని తలుచుకుని ఏడుస్తున్న శివాని నీ శివ హగ్ చేసుకుని, శివంగి, నువ్వు ఏడిస్తే అస్సలు బాగవు, చండాలంగా ఉంటావు, నువ్వు ఇలానే ఏడ్చావనుకో, నేను నీతో అస్సలు మాట్లాడను అంటూ మొహం తిప్పుకునేవాడు. శివాని శివ చండాలంగా ఉంటావు అనగానే శివ నెత్తిపై 4 కొట్టి ఇంకోసారి అలా అన్నావు అనుకో మర్యాద ఉండదు అనుకుంటూ శివ బుగ్గపై గట్టిగా కొరికేది. ఆ సంఘటన గుర్తుకు రాగానే చిన్నగా నవ్వుతూ తొందరగారా, శివ నీకోసం వెయిట్ చేస్తాను, కాని హాస్పిటల్కి మాత్రం రాను, నిన్ను అలా చూసి తట్టుకోవడం నా వల్ల కాదు శివ. అమ్మా, నాకు దూరంగా వెళ్ళిపోతే తట్టుకోగలుగుతాను శివ, కాని నువ్వు నాకు దూరంగా వెళ్తే అసలు తట్టుకోలేను, ప్లీజ్ రా, తొందరగారా అంటూ ఏడుస్తూ ఉంది శివాని. ఇటు హాస్పిటల్లో ఉన్న అర్జున్ చైర్లో కూర్చుని శివతో గడిపిన ప్రతి మూమెంట్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడే భువన్ వచ్చి అర్జున్ పక్కన కూర్చుని అర్జున్ అని పిలవగానే అర్జున్ భువన్ భుజంపై వాలి. ఎందుకురా, అన్ని వాడికే ఇలాంటి కష్టాలు వస్తాయి, చిన్నప్పటినుంచి వాడి చాలా కష్టపడ్డారు, వాడు ప్రతి కష్టం నాకు చెప్తూ ఉంటే ఏడుపు వచ్చేది, చాలా మంచోడురా, ఎవ్వరిని నొప్పించినట్టు మాట్లాడేవాడు కాదు, సరదాగా ఉంటారు, కష్టం వస్తే మొదట వచ్చి నాకే చెప్తాడు, ఇప్పుడు నా వల్లే వాడికి ఇలా జరిగినది, వాడిని రావడ్డని పదే పదే చెప్పా, అయినా విన్లేదు మొండి వెధవ, నువ్వు కనుక అక్కడికి టైంకి రాకపోతే ఖచ్చితంగా వాడిని గాయం చేసిన వాడిని చంపేసేవాణ్ణి, నిజంగా వాణ్ణి ఎవరైనా ఒక మాటంటే నాకు నచ్చదు, అలాంటిది వాడికంత పెద్ద గాయం చేస్తే వాడిని ఊరికే వదిలేశాను, అదే నాకు గిల్టీగా ఉంది అని కోపంగా చేతి పిడికిళ్ళు బిగించాడు అర్జున్. భువన్ అర్జున్ చేతిపై చెయ్యి వేసి, వాడికి ఏం కాదురా, దేవుడు మంచివాళ్లకి ఎప్పుడూ మంచే చేస్తాడు అని అంటూ, ఇంతకీ నీకు చెప్పడం మర్చిపోయాను, వాళ్లందరికీ ట్రీట్మెంట్ చేయించి జైల్లో వేశాను, ఇంతకు ముందు కూడా ఆ 4 రౌడీలపై చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నీ మళ్లీ రీఓపెన్ చేసి వాళ్లకి శిక్ష పడిలా నేను చేస్తాను, ఇక మెయిన్ రౌడీగాడి చెయ్యి విరిగిపోయింది, నువ్వు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తే నేను వాడిపై కూడా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పడంతో అర్జున్ కూడా సరే అని అన్నాడు. అలా మరుసటి రోజు సుధగారు, సుధాకర్ గారు, అలాగే ప్రభాకర్ గారు, కవిత గారు హాస్పిటల్కి వచ్చి శివాని చూశారు. శివాని అలా చూడగానే కవితగారికి చాలా ఏడుపు వచ్చింది. తన మొదటి బిడ్డలాగే శివ కూడా తనకి ఎక్కడ దూరమవుతాడో అని భయంతో. హాస్పిటల్ నుంచి శివాని ఇంటికి వచ్చాక శివానిని ఓదార్చి ప్రభాకర్ గారిని, సుధాకర్ గారిని, సుధాగారిని తీసుకుని గుడికి వెళ్లి పంతులుగారితో చెప్పి శివ తొందరగా కోలుకోవాలని తల్లిగా కవితగారు ఉపవాస దీక్ష తీసుకుంది. అలాగే గుడిలో శివ కోసం పూజలు కూడా చెయ్యించించి. శివాని అయితే ఎవరితో సరిగా మాట్లాడట్లేదు. శివ ఓష్ కూడా 2 రోజులు తండ్రిని చూడకపోవడంతో మొహమంతా బెంగగా పెట్టుకుని అంజలి పల్లవితో ఆడుకుంటూనే డా 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 ఎక్కడ అని వారి ముద్దు ముద్దు మాటలతో తండ్రిని కలవరిస్తూనే ఉన్నాడు. వాళ్లందరికీ ఆ చిట్టి హృదయానికి ఏం చెప్పలో అసలు అర్థం కావట్లేదు. అలా 2 రోజులు గడిచిపోయాయి. శివు ఇంకా లేవలేదు. అర్జున్ అటు కన్స్ట్రక్షన్స్ పని చూసుకుంటూనే ఇపో ఆఫీస్కి వెళ్తూ, అలాగే హాస్పిటల్లో నైట్ అంతా శివ దగ్గరే ఉంటున్నారు. కొనసాగుతుంది